గురువుగారు, ఈ అక్షయ తృతీయ రోజే పరశురామ జయంతి. పరశురాముడి యొక్క ప్రత్యేకత ఏమిటి? పరశురాముడికి విశ్వామిత్రుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? రేణుకా హృదయానందం భృగువంశ తపస్విని క్షత్రియాణం అంతకం పూర్ణం జామదగ్ని నమామ్యహం. జామదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు. భూమండలాన్నంతా జయించి దుష్ట క్షత్రియులనందరినీ మట్టుపెట్టి అలా సంపాదించినటువంటి భూమండలాన్ని తన స్వాధీనంలో ఉంచుకోకుండా కశ్యప ప్రజాపతికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు పరశురాముడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. కుశనాభుని కుమారుడు గాధి. గాధి తపస్సు చేసి కుమార్తెను సంతానంగా పొందుతాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె వివాహానికి స్వయంవరం ప్రకటిస్తాడు. రుచికుడనే మహర్షి వచ్చి విశ్వామిత్రుడు కోరినటువంటి కన్యాశుల్కాన్ని చెల్లిస్తాడు. ఏమిటా కన్యాశుల్కము అంటే 1000 అశ్వములు నీలి చెవులతో ఉన్నతమైనటువంటి శక్తియుక్తులతో ఉన్నవి కావాలి అని అడుగుతాడు. ఆయనకు ఆ 1000 అశ్వములను వరుణదేవుణ్ణి ప్రార్థించి అందజేసి సత్యవతిని వివాహం చేసుకుంటాడు. అనంతరము సంతానం పొందటం కోసం తాను యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞంలోని చరువు అంటే ప్రసాదాన్ని సత్యవతికి ఇచ్చి దీన్ని స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది అని తెలియజేస్తాడు. సత్యవతి భర్తతో మా అమ్మకు పుత్ర సంతానం లేదు, ఆమెకు కూడా కొంచెం ప్రసాదం ఇవ్వండి అని అభ్యర్థన చేస్తుంది. ఆమె కోరికను మన్నించి ఆ చెరువును, ఆ ప్రసాదాన్ని సత్యవతి తల్లికి కూడా అందజేస్తాడు. సత్యవతి తల్లికి తనకంటే తన కుమార్తెకు రుచికుడు ఉత్తమమైన ప్రసాదాన్ని అందజేశాడేమో అన్న సందేహంతో తన కుమార్తెతో నా ప్రసాదాన్ని నువ్వు తీసుకో, నీ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని తాను తీసుకుంది. తల్లి మాట కాదనలేక తనకు భర్త ఇచ్చినటువంటి ఆ చెరువును తల్లికి ఇచ్చింది. అనంతరం ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. రుచికుడు అన్నాడు, నీ కడుపున క్షత్రియ తేజంతో కొంత కాఠిన్యంతో ఉద్భవిస్తాడు ఒక కుమారుడు అని జరగబోయేటువంటి పరిణామాన్ని తెలియజేస్తాడు. దుఃఖిస్తుంది సత్యవతి. నాకు బ్రాహ్మణ తేజంతో అద్భుతమైన శక్తియుక్తులతో సమాజాన్ని హితాన్ని కోరేవాడు కుమారుడుగా కావాలి, కనుక అలా జన్మించేవాడు నా మనవడుగా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించండి మీ తపశ్శక్తితో అని అభ్యర్థన చేస్తుంది. తథాస్తు అంటాడు. అలా రుచికుడికి సత్యవతికి జన్మించిన వాడు జమదగ్ని అయితే, గాధికి అతని భార్య యందు జన్మించిన వాడు విశ్వామిత్రుడు. రేణుకను అనంతరం జామదగ్ని వివాహం చేసుకోవటం వల్ల పరశురాముడు జన్మిస్తాడు. అదే పరశురాముడికి విశ్వామిత్రుడికి ఉన్న సంబంధం.